మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. ఆడవాళ్ళంటేనే ఎప్పుడైనా ప్రత్యేకతే మనకి. బట్ తన తండ్రి పేరు కాకుండా తన పేరుతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిన ద వన్ అండ్ ఓన్లీ లేడీ అని చెప్తారు ఎక్కువ. ఈజ్ అనదర్ దెన్ మంచు లక్ష్మి గారు. కొంతమంది కంచు లక్ష్మి కూడా అంటుంటారు. సో విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. అమెరికా నుంచి రాగానే ఓవర్ నైట్ స్టార్ అయిపోయారన్న ఒక పేరు అయితే మీకు ఇప్పటికీ ఉంది. స్టిల్ వీఆర్ రిమెంబర్ దట్ వర్డ్ మా. సో ఉమెన్గా నాన్న పేరు కాకుండా మీ పేరుతో కొన్ని టాక్ షోలు చేసి ఇంత అచీవ్ అయ్యారు కదా. I'm really grateful అండి, బికాజ్ మనకంటే ముందు చాలామంది ఆడవాళ్ళు చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. మేము ఈరోజు ఎలా కూర్చోగలగాలంటే టు బీ ఏబుల్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా, టు బీ ఏబుల్ టు స్పీక్ అవర్ మైండ్స్. దిస్ వాజ్ ఆల్ నాట్ డన్ బిఫోర్, సో ఆ ఉమెన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు నా లైఫ్ నాకు నచ్చినట్టు ఎంతో కొంత ఐఎమ్ ఏబుల్ టు లివ్ అన్నందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఎలా అనిపిస్తుంది అంటే జస్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అంతే. చాలా మందికి చెప్పొచ్చాను, మంచులక్ష్మి గారు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, చాలా అంటే నేను కూడా ఈగర్లో వెయిట్ చేస్తున్నాను మేడం ఇంటర్వ్యూ కోసం. అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పారు మేడంతో ఫుల్గా మీరు తెలుగులోనే మాట్లాడొచ్చండి ఈరోజు, నేను ట్రై చేయండి. ఐ విల్ స్పీక్ ద వే ఐ వాంట్ టు. సో అలా అన్నారంటే ఒట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. సో ఎలా అనిపిస్తుంది మేడం? అంటే ఒక్కసారి మీ బ్యాక్కి వెళ్ళి మీ జర్నీ చూసుకుంటే, అంటే మేము సైతం వచ్చేసరికి జనాన్ని ఒక్కసారిగా ఎమోషనల్ చేసేసింది మీ షో. ఇంతవరకు ఏ షో లేదు తెలుగులో. ఒక మేము సైతం వచ్చిన తర్వాత మంచు లక్ష్మి గారి మీద రెస్పెక్ట్ అనేది అమాంతం పెరిగిపోయింది. అంటే ప్రతి ఒక్కరు బాధ తెలుసుకోవటం, స్పందించటం ఇమ్మీడియట్గా అక్కడికక్కడే ఆన్ ద స్టేజ్. సో ఇవంతా చూస్తున్నప్పుడు మోహన్ బాబు గారు కూతురుగా ఎలా ఫీల్ అయ్యారు అసలు మీరు? మోహన్ బాబు గారు కూతురుగా ఎలా ఫీల్ అయ్యాను, ఐ డోంట్ నో హౌ దాట్ విల్ ఈక్వేట్ టు డాడీ కూతురుగా ఎలా ఫీల్ అయ్యాను అని. అది వేరు ఇది వేరు. అది లక్ష్మి ఒకటే చేయలేదు ఆ షో, కొన్ని లక్షల మంది సపోర్ట్ చేశారు ఆ షోని. నేను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నది కొన్ని వేల మంది ప్రతి ఎపిసోడ్కి. సో అది నా షో కాదు, అది నేను చేసింది కాదు. నాలో ఆ దేవుడు నా చేత చేయించారు నా ద్వారా, అంతేగాని ఐ వాజ్ జస్ట్ అ వెహికల్ అండ్ అ సపోర్టర్. లైక్ ఐ ఓపెన్డ్ అప్ ద డోర్స్. ఎవరెవరు అందరికీ చేయాలని ఉంటుంది, ఎలాగో తెలియదు. ఐ షోడ్ దెమ్ అన్ యావెన్యూ అనిపిస్తుంది. అంటే ఐ టేక్ జీరో క్రెడిట్ ఫర్ మేము సైతం, బికాజ్ అది హ్యూమన్లీ నాట్ పాసిబుల్. బికాజ్ ఒక ఎపిసోడ్లో సంబడీ టు కమ్ ఆన్ ద షో విత్ సచ్, మాకు వచ్చేటప్పుడు ఒక ప్రాబ్లమ్ తోటి వస్తారు, బట్ వన్స్ ఐ స్టార్ట్ ఇంటర్వ్యూయింగ్, అందుకే ఆ షో అంత పెద్దదైంది. సో మెనీ అదర్ థింగ్స్ ఓపెన్ అప్. సో ఆ వచ్చింది ఒకటే కాదు, ఐ వాంట్ టు డూ ద హోల్, ఫిక్స్ దర్ హోల్ లైఫ్, రైట్? దట్ ఈస్ అ లాట్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ కర్మ. నేను ఒక ఎపిసోడ్లో, ఒక షోలో టు బీ ఏబుల్ టు డూ దాట్, అది నేను నా ఆర్ట్ ద్వారా చేయగలిగినందుకు నేను, అది దైవయత్నం, నాది కాదు. ఈవెన్ వెన్ ఐ స్పీక్ అబౌట్ ఇట్ ఐ గెట్ గూస్ బంప్స్. ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ వెనక ఒక ఉమెన్ ఉంటుంది, సపోర్ట్ అంటారు. బట్ ఈ సక్సెస్ఫుల్ ఉమెన్ వెనక ఒక మ్యాన్ ఉన్నారంటే ఎవరి పేరు చెప్తారు మీరు? దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెన్ అని చెప్తాను నేను. మై ఫాదర్, మై బ్రదర్, మై హస్బెండ్, బ్రదర్స్, మై హస్బెండ్. ఇట్స్ ఒకరు దే మైట్ నాట్ అగ్రీ, బట్ they don't stop me, అంతవరకు చాలు. సో ఈ ఇంటర్వ్యూ ఇంకా స్టార్ట్ చేసే ముందుగా మీరు మగవాళ్ళ మీద ఒక సాంగ్ పాడారు కదా మేడం, ఏంటారు ఈ మగాళ్ళలో? జస్ట్ ఒక 2 lines అది మా కోసం ప్లీజ్. షూర్. ఎంత ట్రోల్ అయినంటే ఆ సాంగ్ ఒక మిలియన్ వ్యూస్. Of course, because it was so true. ఎందరో మీ మగాళ్ళలో అంత ఎర్రయిగిపోయే గొప్ప, ఎప్పుడు మా ఆడవాళ్ళు పోకడాలు చూసి ఏడవడం తప్ప. హ్యాపీ. ఇది నేను ఆటో ఆన్, ఓకే లెట్ మీ డూ ఇట్. బికాజ్ ఎక్కడికి వెళ్ళినా ఈ సాంగ్ మటుకు తప్పకుండా అడుగుతారు పాడమని చెప్పి. సో మంచు లక్ష్మి గారు ఇండియాకి వచ్చేసరికి తెలుగు రాదు పూర్తిగా? నో, నాట్ అట్ ఆల్. ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. బట్ తెలుగు వచ్చు, బట్ తెలుగు అమ్మమ్మతో మాట్లాడే తెలుగు, లైక్ జస్ట్ ఇంట్లో తెలుగు కైండ్ ఆఫ్ ఎ థింగ్, బట్ నాట్ రియలీ. ఐ క్యాంట్ రీడ్ ఈ రోజు కూడా. బట్ అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు రాకపోయినా సక్సెస్ అయ్యి అదొక ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు ఇంగ్లీష్ 2 కలిపి మీ మీద బాగా ట్రోల్స్ అవుతుంటాయి కదా వీడియోలో అంతా. అలాంటప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంటారు లక్ష్మి గారు? I have made my own mark.
So who will they troll about people who've made their mark, right? So you have to take it in a light-hearted way. ఇంతకు ముందు లాగా లేదు. మేము పెరిగిన వాతావరణం వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు, ఇప్పుడు ఉండే సినిమా ఇండస్ట్రీ వేరు. సో ఐ కెనాట్ కంపేర్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ టు గెట్ అలాంగ్ విత్ ద టైమ్స్. I enjoy my trolls now, you know. ఎంతమంది చేయగలుగుతారు ఆ trolls? Only for me, right? So I feel like a superstar. Yeah. Super. Yeah. నిన్న singer Madhu did something on coronavirus on TikTok. నేను తన వాయిస్లో నన్ను ఇమిటేట్ చేస్తూ తను చేసింది నేను మళ్ళీ టిక్టాక్లో చేశాను. బికాజ్ యూ హ్యావ్ టు లాఫ్ ఎట్ యువర్ సెల్ఫ్. ఇట్స్ సో ఫనీ. ఐ మీన్ కమ్ ఆన్. సో ఐ ఎంజాయ్ ఇట్. ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు కూడా ఎక్కువ మంచులక్ష్మి గారు వాయిస్తో ఎక్కువ ఇమిటేట్ చేస్తూనే ఉంటుంటారు కదా. You know, a great actor once said, my acting coach, as an actor, you have to first be able to imitate you. You need to, that's when you're imitate you, you have to be unique, you have to have something hatke. I'll give you an example. మీరు ఎంత ట్రై చేసినా ఒక ఆమిర్ ఖాన్ని ఇమిటేట్ చేయలేరు, అదే ఒక షారుఖ్ ఖాన్ని ఇమిటేట్ చేయగలుగుతారు. There has to be some imperfectness in that. You have to be imperfect, you have to be imitable and unique. Okay. So I just gave you that comparison, right? Amir Khan garu is an amazing actor, but there is that he's not imperfect, he's perfect. So you can't really imitate him. So when I'm imperfect, which I love, and I am imitable, I think I'm in the right field. సో అంటే మీరు కొన్ని షోలు చేసిన తర్వాత మూవీస్ కొంచెం బాగా చేస్తూనే ఉన్నారు. మంచి మంచి మూవీస్ చేస్తా ఒక్కసారిగా మంచులక్ష్మి గారు మూవీస్కి దూరంగా ఉండిపోయారు అన్న ఒక టాక్ అయితే బయట ఎక్కువ ఉంది. ఇప్పుడు మూవీస్ తగ్గించేసి వెబ్ బాట పట్టారు. ఇప్పుడు మూవీ ఆఫర్స్ వద్దనుకున్నా లేకపోతే నో నేను సినిమా ప్రొడ్యూస్ చేయకూడదు అనుకున్నాను అంతే రైట్ నౌ. But I'm doing everything around, you know. So, but I enjoy web more because నాకు ఆ freedom ఉంది. నా dates నేను pick చేసుకోవచ్చు. With Papa now, she's my main concentration అంతా తన మీద first. So you change your priorities, right? Papa పెరిగే టైంలో I want to spend more time with her. తను పెరిగాక I'll be like ఏ వర్క్ ఎక్కడ వస్తుందా అని ఎత్తుకుంటానేమో అప్పుడు. అంటే మీ సోషల్ వెబ్సైట్స్లో కూడా ఎక్కువ చూసాం మేము. ఫస్ట్ పిఐటి వచ్చేసి మదర్ ఉంటుంది, తర్వాత యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏంటంత స్పెషల్ అంటే ఆ మదర్ అనే దాన్ని మీరు ఫస్ట్ యాడ్ చేయటం? బికాజ్ దట్స్ యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. నీ బిడ్డ పుట్టాలి అని నిన్ను అడగలేదు, ఆ బిడ్డ వచ్చిన తర్వాత ఇట్స్ యువర్ రెస్పాన్స్. యువర్ బ్రింగింగ్ ఎ లైఫ్ ఇన్ టు దిస్ వరల్డ్. దట్ చైల్డ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎటు చేసిన ఆ బేబీ తోటి టైం స్పెండ్ చేయకపోతే what is the way of raising a good child and నేర్చుకొని చేయడం ఒక responsibility. So I take that a big responsibility, a beautiful responsibility, because that one person you need to change the world, you know. So I want to love her, instill her full of gratitude and kindness. So I love it. నేను మళ్ళీ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది నా కూతురు ద్వారా. నాకు తెలిసిందన్నీ మళ్ళీ ఇంకోసారి ఇఫ్ ఐ న్యూ ఆల్ వాట్ ఐ న్యూ అన్నట్టు. సో ఐఎమ్ ఎంజాయింగ్ మదర్హుడ్ అ లాట్. ఈ మధ్య పాపతో కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నారు కదా యూట్యూబ్లో, అంతా చూస్తూనే ఉన్నా. yes. సో ఎక్కువ మీరు నాన్న కూతురా లేకపోతే అమ్మ కూతురా ఫస్ట్ నుంచి? డాడీ గర్ల్. డాడీ. కానీ మీ మీద అయితే ఒకటి ఉంది కదా, నాన్నకి ఎంత కోపం ఉందో కూతురుకు కూడా అంతే కోపం ఉంది. ఆయనకే అంత ఉంటే ఆయన పొట్టలో పుట్టిందని నాకెంత ఉండాలి? కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది కదా. బట్ ఈ కోపం తగ్గించుకున్నారా ఇప్పుడు లేకపోతే ఇంకా? నా మెడిటేషన్ హెల్ప్స్ అ లాట్. కోపం ఎందుకు వస్తుంది అని అర్థం అవుతుంది ముందు. కోపం తగ్గిపోతుందని కాదు. ద థింగ్స్ దట్ ఇరిటేట్ మీ స్టిల్ ఇరిటేట్ మీ. అది ఎందుకు ఇరిటేట్ చేస్తాయి అనే ఒక అవగాహన వచ్చినప్పుడు ఆ ట్రిగర్ తగ్గిపోతుంది అనమాట. సో but in this field of producing, acting, hosting, there is a lot of like but అలా చేయకపోతే పనులు జరగండి. సో కమింగ్ టు లక్ష్మి గారు, సో మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారండి. నాకు నచ్చినప్పుడు చేస్తానండి, ఇష్టం ఉంటే చూడండి లేకపోతే. సో బాహుబలిలో ప్రభాస్ పక్కన అంటే ఒక ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఒక మూవీ అవుతుందని ఎన్నో ఇండస్ట్రీలో ఉంది అది. అలాంటి మూవీలో కూడా మంచులక్ష్మి గారు క్యారెక్టర్ వస్తే రిజెక్ట్ చేయడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? నాకంటే ముందు ఇంకో ముగ్గురు రిజెక్ట్ చేశారు సో వాళ్ళని కూడా అడగాల క్వశ్చన్. ఐ హ్యాడ్ మై ఓన్ రీజన్స్ టు సే నో. అండ్ యూ లెట్ గో ఆఫ్ అ లాట్ ఆఫ్ మూవీస్. పెళ్లి చూపులు నేను ప్రొడ్యూస్ చేయాల్సిందే. అవును. ఇట్ వాజ్
ఆ మొత్తం సినిమాని ప్యాకేజ్ చేసి ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చింది. థింగ్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఎవ్రీ మూవీ ఈజ్ నాట్ యువర్ చాయిస్, రైట్? ఏ సినిమా నీ ద్వారా చెప్పాలని దేవుడు నిర్ణయిస్తాడో ఆ కథే నువ్వు చెప్తావు, అంతే. సో ఇప్పుడు మెయిన్ వచ్చేసరికి లక్ష్మి గారు ఎక్కువ ప్రొడ్యూసింగ్ సైడ్ ఉన్నారా, లేకపోతే డైరెక్ట్ చేయాలని ఉందా, లేకపోతే యాక్టింగ్ చేయాలని ఉందంటారా? నేనేం చెయ్యాలనుకోనండి, చేస్తుంటానంటే. ప్రస్తుతం ప్రొడ్యూస్ చేస్తున్నాను, యాక్ట్ చేస్తున్నాను, స్క్రిప్ట్ వర్క్లో కూర్చుంటున్నాను. డైరెక్షన్ అనే నాకు అసలు లేనే లేదు. ఐ డోంట్ వాంట్ టు. ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్. నేను ఇప్పుడు 4-5 ఛానల్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ థింగ్స్, సో దట్ టేక్స్ అప్ అ లాట్ ఆఫ్ టైమ్. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తున్నారు మేడం, అంటే సంథింగ్ దే హ్యావ్ టు డూ ఇట్ అని ఇక్కడికి వచ్చినప్పుడే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట. వాళ్ళు సంథింగ్ దే ఆర్ నాట్ అచీవ్ అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్పగలరు? మా టీచర్ ఒకసారి నాకు చెప్పారనమాట. నేను కూడా ఇలాగే బాధపడ్డాను. ఇదేంటిది, నేను ఎంత బాగా చదివాను, నాకు అన్నిట్లో ఏజ్ వచ్చాయి, నేను ఆడిషన్స్కి వెళ్తున్నాను, నాకు యూనో దే ఆర్ డూయింగ్ అ లాట్, కాల్ బ్యాక్స్ వస్తున్నాయి, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బుక్ ఇట్. నేను ఈ రిజెక్షన్ తట్టుకోలేకపోతున్నాను అని నా స్కూల్ టీచర్కి ఫోన్ చేసి, కాలేజ్ టీచర్కి ఫోన్ చేసి చెప్పాను లాస్ ఏంజలస్కి వెళ్ళాక. హీ సెడ్ యూ షుడ్ బీ వెరీ హ్యాపీ. ద మోర్ నోస్ యూ హ్యావ్. ఎంతమంది నో అని చెప్తే ఎస్కి అంత దగ్గర అవుతావు నువ్వు. నో అన్నారని నువ్వు రిజెక్ట్ అయిపోకు. నీకు ప్రతి నో నిన్ను ముందు అడిగి వేయించాలి, బికాజ్ నువ్వు ఎస్కి అంత దగ్గర ఉన్నావు కాబట్టి. సో నీ లైఫ్లో అలా నోస్ వెళ్ళిపోతాయి. బికాజ్ ఐ వాజ్ అ బిగ్ మోటివేషన్. నెక్స్ట్ డే ఆడిషన్ వచ్చినా వెళ్ళనులే, ఎందుకు ఎలాగో కాల్ బ్యాక్ వచ్చినా నాకు రోల్స్ రావట్లేదు, ఐ వోంట్ గో దిస్ వీక్, అలా రిజెక్ట్ అవ్వలేదు నేను. ఐ వెంట్ ఫర్ ఎవ్రీ స్మాల్ బిగ్ అండ్ ఎవ్రీ ఆడిషన్. ఇటు నాకు ఎవడు ప్లేట్లో ఇవ్వలేదు అక్కడ, ఓ మోహన్ బాబుస్ డాటర్ హియర్ కమ్ అన్నో. ఐ డిడ్ ఎవ్రీ ఆడ్ జాబ్. ఇక్కడ అది ప్రాబ్లం. వస్తేనే నేను హీరోయిన్ అయిపోవాలి, మహేష్ బాబు గారి పక్కన యాక్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి పక్కన యాక్ట్. నో, యూ స్టార్ట్ యాజ్ అ పిఏ, యూ లెర్న్ యువర్ వే త్రూ. నువ్వు ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నావో, నువ్వు కాస్ట్యూమ్ డిజైనర్ అనుకుంటున్నావో, నువ్వు ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ దగ్గర స్టార్ట్ అయితే యూ విల్ నో హూస్ వర్కింగ్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అని. నీ క్రాఫ్ట్ తెలియాలంటే దట్ ఈస్ వే దెర్ ఈస్ అ ప్రోగ్రామ్ కాల్డ్ పిఏ టు ప్రొడ్యూసర్. ఫస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరితేనే నీకు తెలుస్తుంది ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎక్కడ ఏం పని జరుగుతుంది అని. అప్పుడు నీ ఇంట్రెస్ట్ ఏంటో బిల్డ్ అవుతుంది. యూనో బై ద టైమ్ యూర్ ఇన్ యువర్ late 20s to 30s, you know which field you're going to be the best in. లేకపోతే ఇండియాలో you're still figuring out. ఏదో జాబ్ తీసేసుకుంటారు కానీ వాట్ ఈస్ యువర్ రియల్ పర్పస్ అనేది నిజంగా తెలియదు. సో ఐ థింక్ ఉమెన్ షుడ్ నాట్ గెట్ రిజెక్టెడ్. ఒకటే ఫీల్డ్ కాదు, దీంట్లో 1000 రకాలు చేయొచ్చు మన సినిమా ఇండస్ట్రీలో. సో డోంట్ బి రిజెక్టెడ్, కమ్ కీప్. డ్రీమ్స్ షుడ్ నెవర్ హ్యావ్ ఎక్స్పైరీ డేట్స్ అండి. అది నీ కళ. నువ్వు కాదనుకుంటే ఇంకెవరు చేస్తుంటారు చెప్పండి. సో మీరు ఇంగ్లీష్లో వచ్చేసరికి ఊట్ ఇంటర్వ్యూస్ టైప్ కూడా చేశారు కదా మేడం? నా తెలుగులోనే చేశారా? ఊట్ నేనే తీసుకొచ్చిన తెలుగులో. తెలుగు మీరే తీసుకొచ్చారు కదా? అనుకున్నారా మేడం అక్కడ, అంటే అది డిఫరెంట్ కల్చర్ అంతా అక్కడ, ఇక్కడ తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు అనుకున్నారా అసలుకి ఇక్కడ ఎలా ఉంటుంది? అదంతా అన్ని కల్చర్లు ఒకటే అండి. వాళ్ళు ఓపెన్ గా మాట్లాడతారు, మనం మాట్లాడడం అంతే. టీవీ ముందు మాట్లాడకుండా మటుకు ఎవరో లేరు. ఓకే, మనంత దారుణంగా ఎవరు మాట్లాడుకోకుండా కూడా ఉండరు. లైక్ సో they're just more open. వాళ్ళకి ముందు ఒకటి వెనకాల ఒకటి ఇలాగ ఉండదు. దే వెరీ ఓపెన్. వాళ్ళు ఎలాగ టీవీ ముందు ఉన్నారో బయట కూడా అలాగే ఉంటారు వాళ్ళు. మనం అలా కాదు, ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు. ఇంకా వీఆర్ వెరీ వెరీ కేర్ఫుల్ ఏం మాట్లాడతాము టీవీ ముందు. యాజ్ అ హోస్ట్ ఐ నో దాట్, రైట్? ఐ ఇంటర్వ్యూ అ లాట్ ఆఫ్ పీపుల్. సో ఇన్ని ఇంటర్వ్యూస్ చేశారు కదా, కానీ అలాంటప్పుడు కూడా మంచు లక్ష్మి అంటే మంచు మోహన్ బాబు గారి కూతురై కూడా రేపు షూట్ ఉంటే కూడా ఇవాళ సెట్కి రాని ఆర్టిస్టులు కూడా ఉన్నారని కూడా విన్నాను మేడం. ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి మా. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. మీరు మోహన్ బాబు గారి కూతురు కాబట్టి మీకు ఏమవ్వదు అంటే అలా ఎవరు లేరు. మంచోళ్ళు మంచిగానే ఉంటారు, చెడ్డోళ్ళు చెడ్డగానే ఉంటారు. మాకు ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి, బికాజ్ మేము బయటకు వచ్చి ఎక్కువ చెప్పుకోలేము కాబట్టి. మీరే అన్నారు కదా ఇంత ఉంది, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్. ఇంత ఉంది, నిజాలు చెప్తే మీరే తట్టుకోలేరు. అమ్మో ఇలా కూడా ఉంటారా, మీకు చేసే వాళ్ళు ఉంటారా అని. బట్ దట్ ఈస్ అవర్ లైఫ్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, అవర్ నేమ్, అవర్ చిల్డ్రన్. అండ్ ప్రతి గొడవకి బయటికి రాలేము మేము, అండ్ ప్రతి మోసాన్ని చెప్పుకోలేము కూడా మేము. సో ఇట్స్ లైఫ్. యూ గో త్రూ అప్స్ అండ్ డౌన్స్. మా డాడీ
ఎన్ని పడ్డారో ఇప్పటికీ హీ కీప్స్ ట్రయింగ్ టు టెల్ అస్ టు బీ కేర్ఫుల్ బట్ మా జర్నీస్ మావి రైట్ సో వీ ఆల్సో హ్యావ్ టు గో త్రూ దాట్ నాన్న చెప్తుంటారు ఎప్పుడన్నా? అఫ్ కోర్స్ ఆల్ ద టైమ్ మా నాన్న ఊరికే అలా చెప్పి వదిలేయడం కాదు. హీఈస్ అ వెరీ హ్యాండ్స్ ఆన్ ఫాదర్. ఈ రోజుకి ఒక్క తప్పు మేము చేసామని ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా ఇమ్మీడియట్లీ హీల్ కాల్ అని సే వాళ్ళు ఇలా చెప్పారు, ఏం జరిగింది ఆ రోజు, నువ్వు సరిగ్గా పలకరించలేదంటే ఐమ్ లైక్ నాన్న లైక్ హీస్ అ వెరీ హ్యాండ్స్ ఆన్ ఫాదర్. ఎలా ఉంది లక్ష్మి గారు? అంటే యుఎస్ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూస్తున్నప్పుడు హౌ డు యూ ఫీల్ మ్యామ్? ఎందుకు వచ్చాను ఇండియా అనిపించిందా? ఎస్ డెఫినెట్లీ. మనం కోసం అసలు బ్రతకం ఇక్కడ. అక్కడ నా కోసం కొంచెం బ్రతికినా నాతో ఉన్న 5 మంది చాలు అనుకుంటాం. ఇక్కడ నాకు 1000 మంది కావాలి, కానీ నేనెవరో నాకు తెలియదు. యునో యూ లూజ్ యువర్ సెల్ఫ్ హియర్. అండ్ ఇండియా ఇస్ ద కంట్రీ వేర్ మనం రమణ మహర్షి గారి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ సెడ్ హూ am I? ఆ క్వశ్చన్ అడిగిందే బ్రహ్మాండంలో మనం కదా. బట్ వీఆర్ అది ఇది అసలు లాంగ్వేజ్కే సంబంధం లేదు. వాట్ వీఆర్ సపోజ్ టు బి అండ్ వాట్ వీఆర్ లివింగ్. అంటే ఆర్టిస్టులు ఎక్కువ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు యాక్ట్ చేస్తుంటారు తెలుగులో ముఖ్యంగా అని చెప్పేసి. ఓ మై గాడ్ ప్లీజ్, మీకు అందరూ ఎవరో తప్పు చెప్తున్నారండి. నథింగ్ అవుట్. అందుకనే మేడం అన్ని తెలుసుకోవాలి కదా, మీరు ఓపెన్ గా చెప్తారు కదా మేడం. తెలుగు నేను బల్లగుద్ది చెప్తాను. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీస్ అన్నిట్లో కన్నా మన తెలుగు ఇండస్ట్రీ యాక్టర్సే వెరీ క్లోజ్. మీరు అనుకుంటారు చరణ్ అండ్ తారక్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, రానా అండ్ సంబడి ఆర్ నాట్ ఫ్రెండ్స్. మేమందరం ఫ్రెండ్స్, అందరం ఒకరింట్లోకి ఒకరు వస్తాం. ఇప్పుడే చరణ్ పంపించి వస్తున్నాను నేను, యూనో. సో ఒకరింట్లో ఒకరు ఉంటానే ఉంటాం. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ హెల్తీ కాంపిటీషన్. నీ సినిమా 100 కోట్లు చేయాలరా, నా సినిమా 101 కోట్లు చేయాలరా. యు నో వాట్ ఐ మీన్? అది హెల్తీ కాంపిటీషన్ అనేది. నువ్వు ఆడకూడదు, నువ్వు బాగుండకూడదు, నేను బాగోవాలి అనే మనుషులు ఎవరు లేరు మన ఇండస్ట్రీలో. ఐ డోంట్ థింక్ సో. ఏమో ఇంతకుముందు ఉండేవాళ్ళు ఏమో, ఇప్పుడు మటుకు అలా ఎవరు లేరు. మా యాక్టర్స్ మధ్యలో మటుకు ఆ థాట్ అనేది లేదు. సో ఇప్పుడు రానా అన్నారు కాబట్టి అడుగుతున్నాను మేడం. రానా గారు, అల్లు బాబీ మీరంతా ఎప్పుడు ట్రిప్స్ వేస్తుంటారంట ఎక్కువగా? అవునండి. మా డాడీస్ అందరం ఫ్రెండ్స్. మేము పెరిగాం అందరం కలిసి. సో మేమే కదా బయటకు వెళ్తాం. మీకు రానా, మీకు బన్నీ, మీకు చరణ్, నాకు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. కాదు మేడం, మీరు ప్రతి ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతుంటే కింద ఆర్టిస్టులు భయపడతా ఉంటారు, ఎందుకు మేడం? అవునా? ఐ డోంట్ నో. ఎందుకు భయపడతారు ఏమో మరి. ఐ డోంట్ నో దట్. నేను కూడా చాలా ఆడియో ఫంక్షన్స్కి వచ్చాను, లైవ్లో చూశాను. కింద లక్ష్మి గారు అంటే స్టేజ్ ఎక్కగానే తెలియని ఒక ఫీర్ వాళ్ళకి. ఇంకా వెరీ గుడ్. అంటే బాంబు వేసి చేస్తారనా లేకపోతే ఏమో మీరే చెప్పాలి. చాలా ప్లేసెస్లో మీరే చూసాను అంటున్నారు కదా, మీకెందుకు అనిపించింది అలా భయం? అంటే ఓ బేబీ మూమెంట్లో కూడా ఆ సినిమా డైలాగ్ చెప్పినప్పుడు, సినిమా డైలాగ్ అది, బట్ లక్ష్మి గారు చెప్తే డిఫరెంట్ అనమాట. వేరే ఆర్టిస్ట్ చెప్తే అది పెద్దగా అనిపించదు, బట్ లక్ష్మి గారు ఏ డైలాగ్ చెప్పినా, ఏ స్టేజ్ మీద మాట్లాడినా అది ఒక 2 days 3 days. దట్స్ మై మాడ్యులేషన్. సో ఆ పాపులారిటీ చూసినప్పుడు ఒక్కొక్కసారి బాధపడుతుంటారా, లేకపోతే యూ హ్యావ్ టు టేక్? నేను ఈరోజు ఇక్కడ నీతో ఇంటర్వ్యూ చేయించుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఓకే, ఒక ఆర్టిస్ట్గా ఒక పేరు రావాలి నాకు, నా కాళ్ళ మీద నేను నిలబడాలని, ఒక అమ్మాయి అబ్బాయి భేదం లేకుండా నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించాలని ఆ తపన ఎప్పుడూ ఉంటుంది. సో దాంతో కూడి వచ్చిన పాపులారిటీ కానీ, నా స్పేస్లోకి రైట్ కానివి మాట్లాడినా కానీ, ఇట్స్ ఆల్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దాట్. సో ఐ హ్యావ్ టు టేక్ దట్ ఆల్సో with a strong heart, right? So I never regret nothing. ఇంట్లో నాన్న కానీ అమ్మ కానీ ఎప్పుడు కూడా దీని గురించి అస్సలు డిస్కస్ చేయరు? నో, మేమందరము ఇంట్లో అసలు పాపులారిటీ గురించి అసలు నథింగ్. వీఆర్ వెరీ 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 నార్మల్ ఎట్ హోమ్. సో కమింగ్ టు, సో ఎక్కువగా మీరు అల్లు అర్జున్, బన్నీ, ప్రభాస్ వీళ్ళందరితో ఎక్కువ క్లోజ్గా ఉంటారు మేడం. సో ఈ అసోసియేషన్ ఉన్నప్పుడు వాళ్ళతో యాక్ట్ చేయడానికి ఎందుకని కొంచెం దూరంగా ఉన్నారు? అంటే మీరు వద్దనుకున్నారా, లేకపోతే? అయ్యో అలా ఏం లేదండి. నోబడి కేమ్ అప్ విత్ ద స్క్రిప్ట్ అంతే. మేము అనుకోని జరగదండి కథ, ఎవరో ఒకరు తీసుకురావాలి. యా, నథింగ్ లైక్ దాట్.
సో బన్నీతో ఎలా ఉంటుంది మేడం ఈ అసోసియేషన్? హీస్ అ గుడ్ ఫ్రెండ్ అండి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఐ డోంట్ నో అసోసియేషన్ ఎలా ఉంటుందంటే, అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అది తెలియదు, ఆన్ స్క్రీన్ అంటే అందరికి తెలిసిన విషయమే. ఆన్ స్క్రీన్ ఎంత నాటీగా ఉంటాడో ఆఫ్ స్క్రీన్ ఇంకా నాటీగా ఉంటాడు బన్నీ. యా, హీస్ ఆల్వేస్ అ ప్రాంక్స్టర్. రామ్ చరణ్, a sweetheart, ప్రభాస్, a darling. He's everybody's darling. నాన్నగారు ఎక్కువ రెబల్ స్టార్ కృష్ణదాస్ గారి ఫ్యామిలీకి అని మేము చిన్నప్పటి నుంచి అండి, ది గో బ్యాక్ వే బ్యాక్, మాకు 30-40 years ఫ్రెండ్షిప్ వాళ్ళది. మంచు మనోజ్ అండ్ విష్ణు అంటే దే మై బ్రదర్స్. నా 2 కళ్ళు అండి వాళ్ళు. నాన్న, నా గుండె. అమ్మ, మై టమ్మీ, మై మమ్మీ. అండ్ మై డాటర్ ఇస్ మై ఊపిరి. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఏం చెప్దాం అనుకుంటున్నారు మేడం? మీకు నచ్చినట్టు మీరు ఉండండి. ఏది దెర్ ఇస్ నో ఫార్ములా ఇలా ఉండాలి అలా ఉండాలి అని. మీరేం చేయాలనుకుంటున్నారు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ లైఫ్ లివ్ చేయండి. బికాజ్ యూ హ్యావ్ 1 life. ఇది టేక్ 2 ఉండదు మీకు. ఈ టేక్ 2s కూడా ఇక్కడే మన మనసుని మన మైండ్ని మార్చుకొని టు లివ్ అ హెల్తీ అండ్ అ హ్యాపీ లైఫ్. ఐ విష్ దాట్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సో మంచు లక్ష్మి సక్సెస్ఫుల్ ఉమెన్గా ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? సక్సెస్ఫుల్ మదర్గా ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? సక్సెస్ఫుల్ డాటర్గా ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? ఏమండి, మార్కులు వేసుకుని డిసప్పాయింట్ అయ్యే టైప్ కాదండి నేను. నాకు ఒప్పుకున్నంత వరకు నాకు ఏమేమి చేయాలనిపిస్తుందో చేసుకుంటూ ఇన్ ఆల్ దోస్ యాజ్ అ మదర్, యాజ్ అ డాటర్, యాజ్ అ వైఫ్, యాజ్ వాట్ ఎవర్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రోల్స్ టు ప్లే అండ్ ఐ హోప్ ఐ డూ ద బెస్ట్ ఐ క్యాన్. అంతే, నో మార్క్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మంచు లక్ష్మి గారు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇట్స్ మై ప్లెజర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆన్ స్క్రీన్ మ్యామ్. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మీ గురించి చెప్తుంటారు. అయ్యో, సో అందుకే మీ గురించి ఎప్పుడే ఇవన్నీ ఉంటాయి, నిజమే ఇవన్నీ, నో కటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.